నా వచ్చి ఎంతసేపు అవుతుంది పాప నువ్వు ఇప్పుడు వచ్చి ఇంట్లోకి? ఆ? ఇంట్లోకి వచ్చి ఎంతసేపు అవుతుంది? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది నువ్వు 15 మంత్స్ తర్వాత 16 మంత్స్ తర్వాత వచ్చి నవంబర్ 2023 నుంచి ఇప్పుడు మార్చ్ 2025 ఒక మంచి ఎక్స్ప్రెషన్తో ఒక మంచి హృదయంతో ఏమన్నా 4 మాటలు ఆటలు చెప్పు. మంచి ఎక్స్ప్రెషన్తో మంచి పదాలతో 4 మంచి మాటలు చెప్పు మనకి రేపు చూసుకోవడానికి. 15 నెలలు తర్వాత నువ్వు ఇంటికి వచ్చినావు. ఇంటికి వచ్చిన కాబట్టి థ్యాంక్స్ టు గాడ్ అండ్ యూ. అట్లా కాదు నేను అనేది నీ అనుభవం ఎట్లా అనిపించింది నా నీకు, అనుభవం జీవితం ప్రకారం రియాలిటీ ఏమనిపించింది? దాంట్లో రియాలిటీ ఏంటి అంటే నేను కూడా భగవంతుని ప్రార్థించుకున్నా. నేను కూడా నీ స్వార్థపూర్తి చెప్పకు, నీకు ఏం రియాలిటీ అర్థమైంది చెప్పండి. నేను నిన్ను ఎవరు డౌట్ పడట్లేదు. నేను అనేది ఏంటంటే రియాలిటీ ఏం అర్థమైంది నీకు అని అడుగుతున్నాను. ఏంటిది ఇప్పుడు మంచిగా బ్రతికి 15 నెలలలో నీకు ఏం రియాలిటీ అర్థమైంది ప్రపంచం అంటున్నాను. ఎవరు కూడా రారు ఉన్నాయంబడి అనేది అర్థమైంది. దాని తర్వాత నేను కూడా మంచిగా వేయడానికి ప్రయత్నం చేస్తా అందరితో. ఆల్రెడీ 15 నెలలు ఎంజాయ్ చేసినావు కదా, ఇంకేం మంచిగా కావాలి మరి, ఇంకేం మిగిలింది కావాలి? అంటే అక్కడ ఏం తక్కువైందని ఇక్కడ ఏమి ఇప్పుడు స్పెషల్గా ఏముంటుందని నువ్వు రికవర్ అవుతావు? అయితే ఇక్కడ సెటిల్ అయ్యేది ఏంటి అంటే నా ఆరోగ్యాన్ని మునుపటి మాదిరిగా డిపెండెంట్ కూడా ఉండకుండా నా స్వయంగా ఎందుకు కాన్ఫిడెన్స్ నీకు ఇప్పుడు మారుతుందని? కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఏంటి అంటే నేను చేసుకునే కర్మ నా ఎంబడేవాడు ఏంటి అని చెప్పడం కాదు. ఇప్పుడు నువ్వు నీ ఇంప్రూవ్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఏంటి అంటున్నా, ఈ రోజు నుంచి రేపటి నుంచి. అంటే నా వర్క్ నేను స్వయంగానే చేసుకుంటా. అదే ఎట్లా కాన్ఫిడెన్స్ ఉంది అంటున్నా. కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది నీకు సడన్గా? అంటే మిగిలిన అన్నీ చేసుకుంటున్నా కాబట్టి అది కూడా చేసుకోగలుగుతా అట్లా. ఏ విధంగా అంటున్నా, ఏ విధంగా నీకు కాన్ఫిడెన్స్ వచ్చింది మరి నువ్వు చేసుకోగలుగుతావు? అంటే నా పనులు నేను చేసుకోగలుగుతా కాబట్టి అట్లా. ఇప్పుడు స్నానం చేయగలుగుతా. ఈ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి? నువ్వు స్నానం వెళ్ళినా లెట్రిన్ వెళ్ళినా అన్నీ కూడా టైంలీ నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మెడిసిన్ అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త ఏంటి నువ్వు తీసుకోవాల్సిన? టాయిలెట్ వెళ్ళినా స్నానంకి వెళ్ళినా అన్నీ కూడా ఆలోచించి చెప్పు. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త అత్యంత ముఖ్యమైనది. నువ్వు టాయిలెట్కి వెళ్ళినా నువ్వు స్నానంకి వెళ్ళినా అన్నీ కూడా బ్రెయిన్ పెట్టి చెప్పు అంటున్నాను. నేను మళ్ళీ చెప్పాను. నేను అసలైన విషయం చెప్పు. నువ్వు స్నానంకి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా నువ్వు ఏం జాగ్రత్త తీసుకోవాలి? కాళ్ళపైన గట్టిగా చెప్తాను. నేను మళ్ళీ మనకి మంచిగా చెప్పాను. స్నానంకి వెళ్ళినా టాయిలెట్కి వెళ్ళినా అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటి? కాలును చేతులు అన్ని కాలు ఏం కావాలి? కావాలి. స్నానంకి వెళ్ళినప్పుడు నువ్వు లేకపోతే లెట్రిన్కి వెళ్ళినప్పుడు కాళ్ళని ఏ విధంగా